నేను ఇప్పుడు 2 పేర్లు చెప్తా, చెప్పండి. దాని గురించి మీరు చెప్పాలి. చెప్పండి. ఓకేనా? డన్. సో రాజు సరిత మంచిగా ఉంటారు. మంచిగా ఉంటారు. అవును. రాజు అన్నప్పుడు తులారాశి వస్తుంది. ఓకే. శుక్రుడు 6 నెంబరు. ఓకే. లక్కీ నెంబర్ కూడా 6. సరిత అన్నప్పుడు కుంభరాశి వస్తుంది. ఓకే. 8 శనీశ్వరుడు. ఓకే. వాళ్ళ దాంపత్య జీవితం ఎట్లుంటుంది? కలపాలి, అదే చెప్తున్నా. కలుపు 8, 6 ఎంత? 14. 14 అంటే న్యూమరాలజీ చేస్తే 5 వస్తుంది. 5 అంటే బుధుడు. వాళ్ళ మధ్యన పచ్చని చెట్టు ఉంది, మొత్తం పచ్చని ధనం ఉంది. సో పచ్చని ధనం ఉంది, వాళ్ళ జ్ఞానం ఉంది. ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు? మంచిగా ఉంటారు, అండర్స్టాండ్మెంట్ ఉంటారు. వాళ్ళ పీక్లాడిరు అనుకో ఎమ్మటే మంచిగా అవుతారు, గంటల్లో మంచిగా అవుతారు వాళ్ళు. మా ఇద్దరిది కూడా అదే కదా సార్. అంటే మీరు దాంపత్య జీవితం బాగుంటుంది అన్నారు, అవునా? అంటే రాజు అనే పర్సన్ చనిపోయింది కదా, మరి రాజు అనే వ్యక్తి చనిపోయిండు అంటే ఇప్పుడు ఇది కూడా చెప్పాలి, మర్చిపోయినా. పెళ్లి డేటు. ఓకే. పెళ్లి డేటు కూడా ఇప్పుడు పెళ్లి డేటు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దాంపత్య గ్రహం, పెళ్లి డేటు, ఈ రెండు చూడాలి. ఇంట్లో గిన్నె దొరకలేదంటే అందులో చూడాలి. సో పెళ్లి డేట్ చూడాలా? పెళ్లి డేట్ చూడాలి, అందులో మిస్టేక్ ఉంటుంది తప్పకుండా. ఓకే. August 20, 2014. 14. శనీశ్వరుడు పెళ్లి డేటు శనీశ్వరుని డేటులో జరిగింది. ఓకే. అంటే మరి పెళ్లి డేట్ మొత్తం కొడుతున్నప్పుడు 17 వస్తుంది. ఆ 17ను మళ్ళీ న్యూమరాలజీ చేయండి. 1, 7 అంతా 8 శనీశ్వరుడు. ఓకే. యాక్సిడెంట్ల కారకుడు శనీశ్వరుడు, రాహు. ఓకే. అంటే పేర్ల పరంగా మంచిగున్నా పెళ్లి డేటు చూస్తే తెలిసిపోతుంది. పెళ్లి డేట్ చూడాలి. సో పెళ్లి డేట్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేసిరో చెప్పగలరా? అంతే కదా, ఇప్పుడు చెప్పారు కదా, ఆగస్టు 20, 2014. ఎట్లా చేసిరు? క్యాలిక్యులేట్ చేయండి, మొత్తం సింగిల్గా తీసుకొని కూడాలి అన్నీ. ఓకే. న్యూమరాలజీ చేయాలి. ఓకే. అయితే ఇప్పుడు ఆ డేట్కి ముహూర్తం ఉందని పూజారులే చెప్పారు కదా, మళ్ళీ పంతులే. అదే సార్, అదే ఇక కరెక్ట్ కాదు అది. ఓకే. యాక్చువల్గా పెళ్లి డేటులు ఒక 5 డేటులు ఫిక్స్ చేసుకోవాలి. అయ్యగారి దగ్గరికి పోయి, పురోహితుని దగ్గరికి పోయి 5 డేట్లు పెట్టించుకోవాలి. 5 డేట్లు మా న్యూమరాలజీల కాడికి తీసుకురావాలి. మేము దాన్ని చెకప్ చేస్తాం. డేట్లో కూడా దోషం ఉండదు కదా, ఆ డేట్ని చెకప్ చేస్తాం. చెకప్ చేసి ఏ డేట్ వీళ్ళకు శుభయోగం ఇస్తుందో చూసి ఆ 5 దాంట్లలో సెలెక్ట్ చేస్తాం. మేము ఒకటి సెలెక్ట్ చేస్తాం.